అయితే ఇంకోటి గురుగారు, శివుడి పైన పాట రాసిన తర్వాత కలేజలో ఒక పాట రాశారు. అవును అవును ఆ పాట తర్వాత కెరీర్ ఇంకొక మెట్టెక్కిందని చెప్పేసి అనిపిస్తుంటుంది చూసేవాళ్ళకి. డెఫినెట్గా డెఫినెట్లీ. శివానుగ్రహం అది. ఏమంటానంటే నేను ఇప్పుడు శివానుగ్రహం ఈ పాటకనే కాదు ఏ పాటకైనా కానీ ఇప్పుడు హిందీలో అంటారు కదా ఖానే ఖానే దానే పే ఖానే వాళ్ళ నామ్ నామ్ లిఖా रहता है అని. సో అట్లా ప్రతి పాట మీద ఏ రచయితకి వెళ్ళాలని పేరు రాసి పెట్టబడి ఉంటుంది. ఈ శివుడి పాట సదాశివ సన్యాసి కూడా అలాగే నా పేరు రాసి పెట్టబడి ఉంది. బట్ డెఫినెట్గా ఆ పాట నా కెరీర్కి చాలా హెల్ప్ అయింది. అంటే చాలామంది బిగినింగ్లో అది గురువుగారు సీతారామ శాస్త్రి గారు రాశారేమో అన్న ఒక భ్రమకు లోనైనటువంటి విషయం. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సీతారామ శాస్త్రి గారి ట్రాక్ రికార్డు చాలా ఉంది. అవును, వాళ్ళిద్దరు న్యాయంగా ఆయన పెద్ద ఆయన సీతారామ శాస్త్రి గారు రాయవలసిన పాట ఆ అదృష్టం కొద్దీ నాకు దక్కింది. ఎందుకని శాస్త్రి గారికి ఆయనకి విడదీయలేని సంబంధం అసలు, త్రివిక్రమ్ గారికి ఆయనకి. ఏ ఆలోచనలు మారుతుంటాయి కదా, ఈ పాట ఇతనికి చూద్దామని ఉంటారు. ఆయన రాయని శివుడి పాటలు కాదు, ఆయన సాధించిన ఫీట్లు కాదు. సో ఎక్కడో నా మీద కరుణ కలిగి త్రివిక్రమ్ గారు నాకు ఇచ్చారు. ఓకే. సో అది నాకు అది మైల్ స్టోన్గా పోయింది. అంటే అప్పటి వరకు నేను ఇది అంటే దేవుడు అనుగ్రహం అలా నాకు ఆయుషితంగా వచ్చిందని అనుకున్నా. లౌక్యంగా ఆలోచిస్తే లౌకికమైన లెక్కల్లో నా కెరీర్ గ్రాఫ్ పెరుగుతూ ఈ కలర్ పాట ఒకటి, ఆ కలర్ పాట ఒకటి, ఒక ఏక్ నిరంజన్, ఒక సరదా, ఏపీ A to Z, ఏపీ మొత్తం కూపీలాగా అలాంటి కింగ్ సినిమా పాటలు, సరదా పాటలు, కమర్షియల్ పాటలు, పూరి జగన్నాథ్ గారి క్యాంప్లో పాట రాయటం, ఇట్లా వస్తున్న నాకు ఇది ఒక ఏరియా. డివోషన్ సాంగ్ అంతకుముందు నేను రాయలేదు. సో ఇతను ఈ పాట కూడా రాయగలడు అన్న ఒక సర్కిల్ కంప్లీట్ అయిన ఒక ఫీలింగ్ అది. ఓకే. సో పైగా నానాద్రి మహేష్ బాబు గారి సినిమాలో, త్రివిక్రమ్ గారి సినిమాలో ప్లేస్మెంట్ అది బాగా ప్రాచుర్యం పొందింది. సో నాకు ఒక కంప్లీషన్ ఇచ్చి నాకు ఒక నెక్స్ట్ లెవెల్ గుర్తింపించినటువంటి పాట, నాకు అంత ఇంత గౌరవం సంపాదించి పెట్టిన పాట. ఆ తర్వాత అప్పుడు నాకు తెలిసి దాని తర్వాత మహేష్ గారి సినిమాలో చాలా వరకు అన్నీ మ్యాక్సిమం రాస్తూనే ఉన్నారు మీరే. ఆఫ్ కోర్స్ శ్రీమంతుల్లో టైటిల్ సాంగ్ దగ్గర నుంచి క్యామియో కూడా చేసినట్టున్నారు కదా దాంట్లో. రాములూరు వచ్చినాడు. ఎస్, అద్భుతమైన పాటలు అనమాట. అయితే మీకు ఒక డైరెక్టరు ఒక మిమ్మల్ని శాస్త్రి గారి రాయాలి నాకు పాట అని పట్టి రాయించుకున్నట్టు ఉంటుంది మీకు. ఎందుకంటే కొరటాల శివ గారి సినిమాలు ప్రతిదీ కూడా మ్యాక్సిమం మీద నుంచి వస్తున్నాయి, మీ కళ నుంచే వస్తున్నాయి సినిమాల్లో పాటలు మొత్తం కూడా. మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, మొన్న లేటెస్ట్గా వచ్చిన దేవర. అవును. మీకు డైరెక్టర్ గారికి జెల్లింగ్ ఎలా ఉంది? మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా అవ్వనంటే శాస్త్రి గారు ఉంటారు అక్కడ. తెలియదు, ఒక్కొక్కడి మీద నమ్మకం అంటే మా ఇద్దరికి కుదురుతుంది. ఎందుకంటే శ్రీమంతుడికి పాటలు చూసుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ వేరు, అవును, దేవరాకి మ్యూజిక్ డైరెక్టర్ వేరు. అవును, మీరు అన్నది చాలా నిజం. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా కానీ లిరిసిస్ట్గా నాకు ఆయన అవకాశం ఇస్తూ వచ్చారు. ఓకే. అలా ఏమిటో తెలియదు, ఒక కనెక్షన్ అయితే ఉంది. అది రోజుకు సినిమాకి బలపడుతూ వచ్చింది. నేను పనిచేసే పద్ధతి కావచ్చు, నా యొక్క ఏమంటాం ధర్మనిష్ట, నేను చాలా ఇదిగా ఉంటాను. ఫ్రీడమ్ ఉంటుందా బాగా ఆయన దగ్గర? ఫ్రీడమ్ ఉంటుంది. ఫ్రీడమ్ లేకుండా ఎలా ఉంటుంది? ఫ్రీడమ్ ఉంటుంది. నాకు ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఇస్తూనే ఆయనకి ఏం కావాలో రాబట్టుకుంటాను. ఓకే. ఒక ఇది ఉంది, కనెక్షన్ ఉంది. ఓకే. 2024లో వచ్చిన పాన్ ఇండియా సినిమాలు మొత్తం చూసుకుంటే పాన్ ఇండియా సినిమాలు మొత్తం కూడా రామజోగి శాస్త్రి గారి టైటిల్ పడకుండా లేవు. ఏవేంటి 2024లో వచ్చిన సినిమా? ఏవేంటి? దేవరా మీదే, అవును. ఇప్పుడు గేమ్ చేంజర్ మీదే వచ్చింది. ఆఫ్ కోర్స్ దానికి ముందు బాగా ఊపిన సాంగ్ గుంటూరు కారానికి కుమ్మ వదిలిపెట్టారు, కుర్చీ మాట పెట్టనుకుంటా. అది కూడా సింగిల్ కార్డ్ ఆల్బమ్, దేవరా గుంటూరు కారం సింగిల్ కార్డు. ఏదో తెలియదు, భగవంతుడిదే. ఇప్పుడు ఏ మనిషికైనా ఒక కష్టం శ్రమ చేసిన తర్వాత దానికి తగిన ఫలితం రావాలని ఆశించడం మానవ సహజం. సో ఆ లెక్కలో నేను చాలా అదృష్టవంతుడి. పోయిన సంక్రాంతికి వస్తే ఈ సంక్రాంతి వరకు కూడా కుర్చీ మడత పెట్టి పాట అంత ఇదిగా ప్రాచుర్యం పోతుంది. సంవత్సరానికి టాప్ లిస్ట్లో ఉన్న సాంగ్ అది. అవును. దేవర పాటలు కూడా చుట్టమల్లి అయితేనేమి, ఆయుధ పూజ సాంగ్ అయితేనేమి, మరి దావూది పాట, అది ముందు రిలీజ్ అయినటువంటి దేవర టైటిల్ సాంగ్, వరుసపడి 4 పాటలు ఉన్నవే. 4 పాటలు కూడా 4 రకాలుగా ఏమంటాం టాప్ 20లో టాప్ 10లోనూ అన్నీ ఉన్నాయి పాటలు, చాలా కాలం పాటు. ఓకే. తెలియదు మనకి ఏం జరుగుతుందో తెలియదు, బట్ మనకు తెలిసిందల్లా ఒకటే విద్య, రాయటం. వచ్చింది, అవకాశం వచ్చిందా మిస్ జాగ్రత్తగా బాల్ మన కోర్టులో ఉన్నంత వరకు జాగ్రత్తగా ఆడి వదిలిపెట్టడం. అయితే గురుగారు ఒక డౌట్ నాకు ఎప్పుడు కూడా, ఇక్కడ లిరిసిస్టులు లిరిక్ రాస్తున్నారా ట్యూన్కి రాస్తున్నారా అనేది ఒక డిబేట్ నడుస్తుంది. కొంతమంది ట్యూన్కి రాయగలరు, కొంతమంది ఏమో లిరిక్ వచ్చిన తర్వాత ట్యూన్ కట్టే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు. మీ శైలి ఏంటి? మీ దగ్గరకు వచ్చిన పాటలు ఎలా దొరుకుతుంటాయి? నాదనే కాదు, వాళ్ళ రోజున
ప్రతి మోస్ట్లీ 90% ఆఫ్ ది సాంగ్స్ ట్యూనా? ట్యూన్ ఇస్తారు, ట్యూన్ తగినట్టుగా రాయడమే. ఓకే. అంతే. ఎక్కడో కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు ఉంటే ముందు లిరిక్ రాస్తే తర్వాత కంపోజ్ చేసుకుందామని అనుకుని ఆ 10% పాటలు అలా నడుస్తూ ఉంటాయి. బట్ మోస్ట్లీ ట్యూనే ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారు అంటే అటు ట్యూను కాదు ఇటు లిరిక్ కాదు, కలిసి కూర్చొని వర్కౌట్ చేసే లెక్కలు కొన్ని ఉంటాయి. డిస్కషన్స్, నేను ఒక మాట అంటాను, లేకపోతే ఆయన ఒక ట్యూన్ ఫస్ట్ లేనంటే నేను అంటాను, అలా డెవలప్ చేసుకుంటూ నేను కొలాబరేషన్ వర్క్ చేసేవి కొన్ని ఉంటాయి. అలా చేసి మ్యూజిక్ గారు జనరల్గా ఇప్పుడు అందరి దగ్గర జరుగుతుంది ఇది, అందరి దగ్గర డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్, సినిమా క్యాన్వాస్, డైరెక్టర్ గారి ఇంట్రెస్ట్, అర్జెన్సీ. ఓకే. అదే ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇది చేశారు చూడొచ్చు, లేదా కొంతమంది డైరెక్ట్లు ఇలా చేయడం కోరుకుంటారు పార్టిసిపేషన్, అందరూ చేస్తారు. అయితే మనకి టైటిల్ సాంగ్స్ అనేది ఒకటి ఉంటాయి సినిమాకి. టైటిల్ సాంగ్ స్పెషలిస్ట్ అని చెప్పేసి ఒక్కొక్క స్టేజ్లో మీకు ఒక పేరు కూడా పడింది. ఆ టైటిల్ సాంగ్స్లో మనం గొప్పగా చెప్పుకోవాలంటే వచ్చిన సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా ఏ సార్? మీరు రాసిన పాటలు ప్రతి పాట నాకు ఇష్టంగానే ఉంటుంది. బాలకృష్ణ గారి సినిమా చూసుకుంటే లెజెండ్ దగ్గర నుంచి కూడా, గబ్బర్ సింగ్, లెజెండ్, మొన్న ఇప్పుడు వీరసింహారెడ్డిలో జై బాలయ్య పాట, ఈ పంజా టైటిల్ సాంగ్, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. నాకు అన్నీ ఇష్టమే, ఎందుకంటే అన్ని దేవరా టైటిల్ సాంగ్ దేవరా టైటిల్ సాంగ్, ఎస్. సో అన్నీ నాకు ఇష్టం. ఇప్పుడు గుంటూరు గారం ఆ హీరో ఫస్ట్ సాంగ్ అసలు అందులో లైన్స్ అయితే రామనసే నాకు ఇటుకి నచ్చకపోతే మూసేస్తా అన్నది లైన్గా ఇష్టపడినటువంటి పాట. గబ్బర్ సింగ్ పాట ఒక పద్ధతి, అది ఇప్పటికీ మోగిపోతుంటుంది. పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలిసి అన్ని సినిమాలు రాసినట్టు. కాటం రాయుడులో ఒకటి రాశాను, గబ్బర్ సింగ్ రాశాను, పంజా రాశాను, చరణం రాసినట్టున్నారు కదా. భీమ్లా నాయక్ ఉంది, మర్చిపోయాను. భీమ్లా నాయక్ ఉన్నాయి చాలా. ఎన్ని దాదాపు 1500 పాటలు అయినా ఇప్పటికి? 1500 టోటల్, కరెక్ట్గా చెప్పారు.